మీరేమంటారంటే ఇప్పుడు ఇప్పుడు సార్ అన్నట్టుగా బ్రీత్ అండ్ లేస్ పెట్టారు, అసలు ఇది రూల్ ప్రకారం ఉందా? బ్రీత్ అండ్ లేస్ చేయొచ్చా? అంటే దట్టు ఆయన ఒక యూనిఫామ్ లో వెళ్ళాడు, సో దాన్ని మనం పోలీసులైనా ఎవరైనా చనిపోతే ఆ టోపీ తీసేస్తారు, అలా కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. సో అట్లాగా ఆయన యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఆయనకి బ్రీత్ అండ్ లేస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని కోర్టు కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఇది ఇచ్చినట్టుంది. అయితే ఇందులో మేడం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అది అతి ఉత్సాహం కంటే ఎక్కువ మ్యానిపులేషన్లలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది సిఐఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్. ఈవెన్ దో మనం ఒక కంప్లైంట్ పోయి పై అధికారిని కలిసిన, ఒక ఏసీపీ డీసీపీ స్థాయిలో పర్సన్ని కలిసిన, వాళ్ళు షార్ట్ షీట్ ఏమని లేదంటే ఏదైనా ఎంక్వైరీ చేయమని చెప్పేదంతా కూడా ఎస్ఐ సిఐ స్థాయి వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళు దాంట్లో ఉన్న ఎవిడెన్స్ అన్నింటిని కూడా ఏ రకంగా మిస్లీడ్ చేయాలి అనే దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి మేడం, ఎన్నడో వాళ్ళు పంజాగుట్టలో ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు షార్ట్ షీట్ వేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయాలి, మూవ్ చేయాలి. ఒక ఎస్సీ అదే రమేష్ ఎవరైతే ఏదైతే టెస్ట్ చేసిన ఏదైతే రమేష్ ఉన్నారో ఆయన్నే, సారీ రామకృష్ణ ఉన్నారో ఆయన్నే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రాపర్ గా పట్టించుకుంది ఆయన్నే, ఎఫ్ఐఆర్ వేయకుండా తమాషా చేసుకుంటా వచ్చింది ఆయన్నే, మళ్ళీ ఈ ఇష్యూని ఏ రకంగా డైవర్ట్ చేయాలని ఆయన్నే టెస్ట్ చేయడం మొదలుపెట్టి కేసునే తప్పుదోవలో పట్టించే విధంగా ఆయన బిహేవ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఒక అడ్వకేట్ వెళ్ళేటప్పుడు దేని మీద వచ్చారు, ఏం తీసుకొచ్చారో కేసుకు సంబంధించి అది మాట్లాడతాం, కానీ ఈ బ్రీత్ అనలైజ్ చేయడం అనే దాని మీద ఏంటంటే మళ్ళీ దీని మీద కొంతమంది ఏంటంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ వాడుతుంది ఈవిడ కూడాను అనేది. ఎగ్జాక్ట్లీ మేడం, అందులో ఖచ్చితంగా ఆమె ఆ సిఐ అందరూ నాకు పొలిటికల్ గా సంబంధం లేదు అని ఎక్కడో అన్నారు మేడం. ఇప్పుడు ఏ సంబంధం లేకుండా ఉందని అనుకోవచ్చా? పొలిటికల్ ఉంది మేడం. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లలో ఆమె అఫీషియల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏదైతే కల్చరల్ ఇష్యూస్, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయో అందులో ఆమె మాట్లాడుతుంది. తర్వాత ఆమె అపార్ట్మెంట్ లోనే ఈ లావాదేవీ అంతా జరిగింది. తర్వాత ఎవరైతే ఆ మధు కానీ తర్వాత బాలాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కలిసి కొన్నేళ్లుగా మొన్న రీసెంట్ గా కలిసిన బాధితులు ఎవరైతే వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ లలో మంగిలి కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. ఏదైతే ఇప్పుడు ఈ చైన్ సిస్టమ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు మేడం, ఒక 2 years నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. అందులో వీళ్ళ ఏజెంట్స్ ఉన్నారు, తర్వాత డిస్ట్రిక్ట్ నియోజకవర్గాలలో వీళ్ళ మెయిన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ ఏజెంట్స్ వాళ్ళకు ఒక టార్గెట్స్ ఇచ్చి ఒక్కొక్క ఏజెంట్ ఒక 200 మందిని 300 మందిని టార్గెట్ చేయాలి, వాళ్ళతోని ఫైనాన్స్ అనేది చేయించాలి. వీళ్ళు చేయించేందుకు ఏజెంట్స్ కమిషన్ ఉంటది. కొన్ని రోజులు కట్టినట్టుగా వీళ్ళు చేయటం, తర్వాత ఏదో రీజన్స్ చెప్పటం, మళ్ళీ డ్రాగన్ చేసుకుంటూ రావటం, ఏమన్నా ఎవరైనా గొడవ చేసి పోలీస్ స్టేషన్ లో పోతే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. మీరు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, చందుపట్ల ఆ ఏరియాలు చూస్తే అక్కడ కొన్ని విలేజెస్ చూస్తే అక్కడ 3 months కిందట ఆ విలేజ్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోయినా వాళ్ళు ఎఫ్ఐఆర్ వేసి ఏదైనా ఉంటే కోర్టుకు పోయి చూసుకుని అంటారు. అంటే ఇలాంటి సివిల్ మ్యాటర్స్, ఫైనాన్స్ మ్యాటర్స్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఎక్కడ అర్థం కాక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు కూడా మేము త్వరలో బయట పెట్టడానికి రెడీ ఉన్నాము. అయితే ఆ విక్టిమ్స్ ఉన్నారు, రియల్ గా ఎవరైతే చనిపోయిన విక్టిమ్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ సంబంధించిన రిసీట్స్ ఉన్నాయి, తర్వాత అవన్నీ ఉన్నాయి. ఇంత ట్రాన్సాక్షన్ చేశారు కదా వీళ్ళు, కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్, బల్క్ అమౌంట్స్ తెచ్చి పెట్టారు. సో ఖచ్చితంగా మనం 1000 రూపాయలు తీసుకున్నా, 5000 తీసుకున్నాను ఒక చిట్టి అనేదో లేకపోతే ఒక నోట్ అనేది పెడుతూ ఉంటాం, ఒక కాగితమైన రాయిపించుకుంటాం. సో స్లిప్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర? మైక్రో ఫైనాన్స్ బేస్ గా కదా పెట్టారు వీళ్ళు. సో అవి ఎవిడెన్సెస్ ఉన్నాయా, లేదంటే మీరు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? ఎవిడెన్స్ అయితే ఉన్నాయి మేడం. వాళ్ళు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద చదివిన కొన్ని ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ చూపించలేదు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కాక మీడియా ముందుకు వస్తాయి, మీ పైసలు శాశ్వతంగా ఇయ్యము అని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా మధ్య తరగతి పేద ప్రజలు కొన్ని ఏళ్ళు కూడా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏదో ల్యాండ్ కొనుక్కోవాలనో, లేదంటే వేరే దానికి ఇన్వెస్ట్ చేయాలనో, లేదంటే ఇంట్లో పెరిగిన వాళ్ళు ఉంటే పెళ్లి చేయాలనో, కొంత ఉన్న డబ్బుని వీళ్ళు కంప్లీట్ గా మిస్లీడ్ చేసి వాళ్ళు వీళ్ళ జల్సాలకు వీళ్ళ అతి ఉత్సాహానికి సరిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆయన ఎవరైతే బాలాజీ వీళ్ళ టీం ఉన్నారో ఎటుపోయినా కానీ ఒక 20 కార్లు. మొన్న రీసెంట్ గా ఒక బాధితుడు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఇంటికి ఆయన 20 కార్లతోని చైన్లతోని చాలా హడావడిగా రావటము, చాలా లగ్జరీగా
అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి వీళ్ళ గురించి గొప్పగా ప్రచారం చేయటం, ఇదంతా ఒక నెట్వర్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేసుకుంటూ రావటం. బయట స్టార్ హోటల్స్ లో కూడా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి అని సామాన్యంగా పిలవటం, మీటింగ్స్ పెట్టడం, లగ్జరీగా చూపించడం, లగ్జరీ హైటెక్ ఆఫీసెస్ మెయింటైన్ చేయడం, తర్వాత ఈ రకంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత మొన్న కలిసిన వాళ్ళ బాధితులంతా కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్లకు ఏం అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు డబ్బులన్నీ ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు షాద్ నగర్ లో కొన్ని వెంచర్లు వేసిరని చెప్పారు. ఆ వెంచర్లు ఇంకా బయటికి తీసుకురాలేదు. ఇంకా కొన్ని ఒకటే ఇన్ఫ్రా కంపెనీ గురించి మాట్లాడుతున్నారు మేడం. ఇంకా కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ ఉన్నాయి. తర్వాత కోకాపేటలో కొన్ని ల్యాండ్స్ కొన్నారు వీళ్ళు. ఇంకా చాలా తెలియని విషయాలు లేకపోతే వేరే ల్యాండ్స్ లేదు వీళ్ళు కొన్నారు. వీళ్ళు పర్చేజ్ చేసిన కాపీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఆ కోకాపేట ఏరియాలో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కూడా మీటింగ్స్ పెట్టి దాదాపు ఇందులో 1500 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య ట్రాన్సాక్షన్ అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూ ఇది. అయితే ఇప్పుడు సుబ్బారావు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైట్ చేస్తారు, ఆయన అందరూ అప్రిషియేట్ చేయాల్సింది. కానీ అయితే టెక్నికాలిటీగా ఏదైతే ఉందో ప్రాపర్ ఎవిడెన్స్ కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నా, ఫర్దర్ గా సిబిఐ ఇన్వాల్వ్ కావాలన్నా, ఫర్దర్ గా గవర్నమెంట్ కూడా ఏదైనా డిసిషన్ తీసుకుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది అవసరం. సో ఇప్పుడు సుబ్బారావు గారి దగ్గర కూడా అదే మిస్ అవుతుంది అనిపిస్తుంది. అవును, లీడ్ తీసుకుంటున్నాను అంటున్నారు కానీ ఆయన ఎక్కడ కూడా ఏవి ఎవిడెన్స్ ఉన్నారు. అయితే మెజారిటీగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము త్వరలో ఒక దగ్గరికి తీసుకొచ్చి మీరు తీసుకురాగలుగుతాం. మాకు రీసెంట్ గా వాళ్ళు రెడీ ఉన్నారు. ఇష్యూ అనేది ఇది 2 years నుంచి జరుగుతుంది. ఒక 3 months బ్యాక్ ఆయన అరెస్ట్ అయ్యిండు, ఎవరైతే సమ్ ఇష్యూలో అరెస్ట్ అయ్యిండు. మీరు ఈ ఎఫ్ఐఆర్ చూసినా కూడా ఈ ఎఫ్ఐఆర్ లో 2015 లో 10th month లో ఆయన 2016 కాదు 2015 లో అయినా ఎఫ్ఐఆర్ మేడం. ఆ మధు మీద వాళ్ళ అయిన ఎఫ్ఐఆర్, వాళ్ళ మీద సెక్షన్స్ కూడా పెట్టి, అంటే అక్కడ ఆల్రెడీ ఇలాంటి కంప్లైంట్స్ ఇష్యూ బయటకు వచ్చినాక వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ అవి. మేము ఒకసారి ఖమ్మము, తర్వాత కోదాడ, మిర్యాలగూడ, హుజూర్నగర్, మబ్బాదు ఈ ఏరియాలో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ఆఫీసులు మెయింటైన్ చేసారు. ఒక్కొక్క దగ్గర 100 మంది కలెక్టివ్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని రెగ్యులర్ గా వాళ్ళతోని డబ్బులు కట్టియటము, మళ్ళీ వాటిని రొటేషన్ చేయట్లు ఈ చైన్ అంతా ఉంది. ఇక్కడ మంగ్లీనే కాకుండా ఈ ఏజెంట్లను కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. దీని వెనక చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వీళ్ళ మీద ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఆ ఏజెంట్లను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త బిజినెస్ ప్లాన్స్ అని చెప్పి బయట ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టడము, తర్వాత హడావడి చేయటము, ఒక లెక్క పత్రం లేకుండా బ్లైండ్ గా కొంతమంది పొలిటీషియన్స్ కూడా వాళ్ళ గెస్ట్లుగా రావటము, తర్వాత ఈ మంగ్లీ లాంటి వాళ్ళు రావటము, ఓ హంగామా చేయటము, కొన్నేళ్ల తర్వాత వాళ్ళు బోర్డులు ఎత్తేయటము, ఇవన్నీ ఉన్నాయి. అడగలేరు. అవును, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది అంటే నన్ను ఒకళ్ళు ఒక 50 లక్షలు 20 లక్షలు మోసం చేశారంటే అవునా ఓకే అని ఆయన ఎఫ్ఐఆర్ చేస్తారు, చేసి కోర్టుకు పంపించేసారు. ఏమనంటే కోర్టు నుంచి కోర్టు ఏం చెప్తే అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు రావాలి, తీర్పు ఎప్పుడు రావాలి, ఇప్పుడు కోర్టుకు పోయిన మ్యాటర్స్ ఇంకా బూజుపడిపోతాయి వచ్చేసరి. సరే కొన్ని తొందరగా వస్తాయి మేడం, వచ్చినా కానీ మళ్ళీ ఆయన ఎవరైతే ఈ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ కూడా ఏంటిదంటే మొన్న రీసెంట్ గా ఈ మతాల మధ్య అబ్యూజ్ గా మాట్లాడిన వాళ్ళకి శిక్షించామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. అదే విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మంగళ ఇష్యూ కాదు, రీసెంట్ గా ఆయన అబుజయ ఒక సేమ్ ఫైనాన్సర్ ఒక గ్యాంగ్స్టర్ ఇష్యూ వచ్చింది. ఆయన కూడా వీళ్ళు ఎంక్వైరీ చేసేసరికి ఆయన వెళ్ళిపోయాడు దేశం నుంచి. ఆయన దాదాపు అంటే వీళ్ళు మేడం అప్స్కాండ్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరుండి వాళ్ళని పంపిస్తుంది వెళ్ళిపోండి అని. ఇప్పుడు మీరు ఓపెన్ ఇప్పుడు రీసెంట్ గా ఆ బాధితులు కూడా వచ్చి ఒక 1-2 నెలల కిందట ఆ ల్యాండ్స్ లో TV5 చాలా మంది బాధితులు అంతా వచ్చారు. అయితే ఇలాంటి ఫైనాన్షియల్ వైట్ కాలర్ క్రైమ్స్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మధ్య తరగతి వాళ్ళ విక్టిమ్స్ అవుతున్నారు. ఇది ఇప్పుడు